బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. అందరికీ అర్థమయ్యే విధంగా అవగాహన కల్పిస్తూ ర్యాలీ సైతం నిర్వహిస్తున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉన్నారు. ఎట్లా చూస్తారు బీసీ అంశాన్ని? ఇప్పటికే పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చింది. జర్నలిస్టు సంఘాలు కావచ్చు, ప్రెస్ క్లబ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? సామాజిక కోణంలో బీసీలు జనాభా పరంగా వారికి రావాల్సిందంతో వారి హక్కుల ప్రకారమే ఈ రిజర్వేషన్ కోరుతున్నారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. 42% రిజర్వేషన్లు ఇస్తామన్న హామీతోనే ఎన్నికలకు పోయి గెలిచిన తర్వాత దాన్ని అటకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఖాళీ కులగణన చేసిరు, కానీ దానికి శాస్త్రీయ పరంగా జరగాల్సిన విధి విధానాలు జరగకపోవడంతోనే కేవలం జీవో 9ను జారీ చేసి అమలు చేయాలని ప్రయత్నిస్తే దాని కోర్టు ద్వారా కొందరు అడ్డుకోవడం జరిగింది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తే వారు కూడా మీరు స్థానికంగా తేల్చుకోవాలని ఒక తీర్పు చెప్పారు. కానీ జర్నలిస్టులు కూడా బీసీల పక్షాన వారికి జరగాల్సిన హక్కుల కోసం మేము వారికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. ఈ ఉద్యమానికి సంపూర్ణంగా జర్నలిస్టులు వృత్తిపరంగా వారికి చేయాల్సిన సేవలు చేస్తామని తెలుపుతున్నాం. సీనియర్ జర్నలిస్ట్గా బీసీ రిజర్వేషన్ పైన ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, కావాలని చేస్తలేదు. కేంద్ర గవర్నమెంట్ మోడీ తలుచుకుంటే 5 నిమిషాల పని. ఇంతకుముందు అనేక బిల్లులు కూడా మోడీ చేసిండు. ఒకే రోజు గెజిటెడ్ తీసుకొచ్చిన చరిత్ర బీజేపీకి ఉంది. ఈ విషయంలో రాజ్యాంగ సవరణ చేయాల్సిన బాధ్యత బీజేపీ కాబట్టి ఇమ్మీడియట్లీ ప్రజలను రోడ్డు మీద తీసుకురాకుండా చట్టబద్ధం చేసి బీసీలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ అంశం ప్రస్తుతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఏం చెప్తారా సార్? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీ రిజర్వేషన్ పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అడ్డంకులు రాకుండా తక్షణమే అమలుకు పాల్పడాలని కోరుకుంటున్నాం.